నా ప్రియ సోదరులందరికీ ప్రభు పేరున వందనాలు తెలియజేసుకుంటూ తిమోతికి రాసిన మొదటి పత్రిక. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును మీకు కలుగును గాక. ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటకులు తిరిగిరి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల శుభార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య శౌరులకును, అబద్ధకులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధైన వాడు మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికని నియమింపబడను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదము. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితను కనుక కనికరింపబడితని, మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడును. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవారికి నేను మాదిరిగా ఉండలాగున యేసుక్రీస్తు తన పూర్వమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపనైన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరింపబడతని. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడను అదృశ్యుడను అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములన చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనైనయు అలెగ్జాంద్రియను ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. 2వ అధ్యాయము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, అజ్ఞాతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవజ్ఞానం గలవారై ఉండవలనని హెచ్చరించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమయందు ఇయ్యబడెను. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడునుగాను, అపోస్తలుడుగాను, విశ్వాస సత్యముల విషయములలో అన్యజనులకును బోధకుడుగాను నియమింపబడుతని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. కావున ప్రతి స్థలముందును పురుషులు కోపమును సంచయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్పష్టబుద్ధియు గలవారయుండి
తగమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మను తాము అలంకరించుకొనవలను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను. స్త్రీ మౌనముగా ఉండవలదనే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడినకార మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అయినను వారు స్పష్టబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. 3వ అధ్యాయము. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడనే మాట నమ్మదగినది. అధ్యక్షుడగవాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మిత అనుభవమును స్పష్టబుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింప తగినవాడునై ఉండి మద్యపానయు కొట్టివాడును కాక సాత్వికుడును జగడమాడని వాడును ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలను. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంగమును ఎలాగ పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందపాడై అపవాది గురిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలను. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగిలిన మద్యపానాసక్తులను దుర్లాభము ఆపేక్షించే వారని ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య స్త్రీలను మాన్యులై కొండెమెలు చెప్పని వారును మిత అనుభవం గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు చేసినందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారు గుదురు. శీఘ్రముగా నీ యొద్దకు వస్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులలాగా ప్రవర్తింపబడను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పునొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. 4వ అధ్యాయము. అయితే కడవర దినములలో కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరుష ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధకులు వాత వేయబడిన మనస్సాక్షి కలబారై వివాహముని నిషేధించుచు సత్య విషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞాస్థుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియు
నిషేధింపదగినది కాదు. ఏలయనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస శుభోద సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకును మంచి పరిచారకుడివై ఉందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయములలోను రాబో జీవము విషయములలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడనైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించము. నీ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. చూడు ఎంత చక్కగా ఉంది ఇక్కడ. ఆహా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీ యవ్వనం బట్టి ఎవడను నిన్ను తృణీకరించనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసాలకు మాదిరిగా ఉండాలి. ఆహా మా ప్రవీణ్ కూడా ఎంత మంచోడు అనేసి నిన్ను బట్టి వాళ్ళు కూడా మార్గొనకు రావాలి. నిన్ను బట్టి వాళ్ళు కూడా దేవుని తెలుసుకోవాలి అనే ప్రకారంగా మన ప్రవర్తనలో నుంచి బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. అక్కడ ఈ లోకంలో మన ప్రవర్తన ఉండాలట. శోధనలు వస్తాయి, హేళనలు వస్తాయి, దూషిస్తారు, హింసిస్తారు, అయినా సరే మన ప్రవర్తన మాత్రం ఏమాత్రం మారకూడదు. మన వ్యక్తిత్వం ఏమాత్రం మార్చుకోకూడదు. ఇది నాకు లోటుగా ఉంది. మన వ్యక్తిత్వం మారిపోకూడదు. ఎవడో ఏదో అంటాడు, ఆడు అనడానికి మనం అనేయకూడదు. మనసు సరిపోకూడదు. అవును కాదు? మనం కూడా అన్న వింటే అక్కడ మన ప్రవర్తన మారిపోద్ది. ఉండము. నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమును నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును ఆలక్ష్యం చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము. వీటి యందే సాధకము చేసుకొనము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. వీటిలో నిలకడగా ఉండము. నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకుందువు. దేవునికే మహిమ కలుగునగాక. అంతవరకు